ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకొని మనం కూడికను ప్రారంభించుకుంటాం. ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుంటాం. ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఘనమైనటువంటి దేవ, నమ్మదగినటువంటి దేవ, మాట తప్పని మారని దేవ, సర్వాధికారి అయినటువంటి దేవ, ఘనమైనటువంటి దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రము చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తుంటున్నాం. ఇంతవరకు మీరు మమ్మలను కాపాడుతూచ్చినందుకే స్తోత్రములు. నువ్వెంతో మహనీయుడైనటువంటి దేవుడు. పాపులమైన మా ఎడల మీరెంతో కృపను చూపించినటువంటి దేవుడు. మా కొరకై లోకానికి మానవునిగా వచ్చి మరియు మానవులమైన మా కొరకై శిలువలో మీరు ప్రాణం అర్పించినందుకై నీకెంతో వదనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా, నీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తుంటున్నాం. మీరు సకల విధాలుగా మాకు సహాయపడుతూ వచ్చినందుకై స్తోత్రములు. ప్రభా, మీరు మా కొరకై శిలువలో చేసినటువంటి ఆ బలియాగాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. శిలువలో కార్చినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తంతో మా పాప దోషం అంతటిని మీరు కడిగి వేసినందుకై స్తోత్రములు. మమ్మల్ని నీ సొత్తుగా స్వీకరించినందుకై స్తోత్రములు. నరమాత్రులు బలహీనులమైనప్పటికీ మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చినందుకై స్తోత్రములు. మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి, నీ సమాధానాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి, మరి మీరు మాకు అనుగ్రహించినటువంటి నిరీక్షణను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ప్రభా, మీరు నిజమైనటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు, సహాయపడేటటువంటి దేవుడు, సమీపంగా ఉండేటటువంటి దేవుడు, ఆదుకునేటటువంటి దేవుడు, మేలు చేసేటటువంటి దేవుడు అయినందుకే స్తోత్రములు. ఈ సమయంలో మరి సంఘ ప్రార్థన కొరకై మేమందరం చేరి వస్తుండగా సమయం ఆశీర్వాదకరంగా ఉంచండి. నీ బిడ్డలందరూ ఏకంగా కూడి నీ ఇంటికి రావడానికి సాయం చేయండి. శత్రు కార్యములన్నీ లయం చేయండి. గడిచిన వారం అంతా మీరు చేసినటువంటి సాయం అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ కూడికను ప్రారంభించుకుంటుండగా పాటలు, వాయిద్యములు, వాక్యము, ప్రార్థనలు నీ సన్నిధానానికి చేరేవిగా, మేము నీ నుండి జవాబు పొందేటటువంటివిగా ఉంచమని వేడుకుంటున్నాం. మేలుకై మనం జ్ఞాపకం చేసుకున్నామని యేసు వారి నామం పెట్టాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాడుకుంటాం. 173వ పాట పాడుకుంటాం. పాట సంఖ్య 173.
మమ్ము తీర్చితివి. అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే
ఆల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా. ఇంకో పాట పాడుకుంటాం. పాట సంఖ్య 573 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో 562. పాత పుస్తకాల్లో 562. ప్రభువా నీ కార్యమును నూతనపరచుము. ప్రభువా నీ కార్యమును నూతనపరచుము అనేటటువంటి పాట పాడుకుంటాం. పాట సంఖ్య 'ప్రభువా నీ కార్యమును నూతనపరచుము' అనేటటువంటి పాట పాడుకుంటాం. పరిశుద్ధ
తప్పని మా దేవా కోటాగనున్న వయ్యా మాట తప్పని మా దేవా కోటాగనున్న వయ్యా చివరికి ఇంకో పాట పాడుకుంటాం. పాట సంఖ్య 565 కొత్త పుస్తకాలలో, పాత పుస్తకాలలో 554.
దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో ఉండి దేవుని వాక్యంలో ఉండి ఒక వాక్య భాగాన్ని చదువుకుంటాం. ఆదికాండం 'ఆదికాండం' దేవుని వాక్యంలో ఉండి అధ్యాయం 49వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 49:22 యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. మళ్ళీ చదువుకుంటాం అందరం. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. మీరే చదవండి, గట్టిగా చదవండి ఎవరొకరు. 49వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం. 49వ అధ్యాయం 22వ వచనం. చాలు సార్. ప్రార్థన చేసుకుంటాం ప్రభు సాయం కొరకే. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. మేము సంఘ ప్రార్థనకై చేరడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. మరి నీ వాక్యాన్ని మేము విన్న తర్వాత కొంత సమయం ప్రార్థనలో గడపడానికి సాయం చేయండి. నీ దయను మాకు అనుగ్రహించండి. యేసు వారి నామం పేరట స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము ఆదికాండం 40వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదువుకున్నాం. ఈ ఆదికాండం 49వ అధ్యాయము మరి యాకోబు తన 12 మంది కొడుకులను పిలిచి వారిని ఈ రీతిగా ఆశీర్వదిస్తూ లేకపోతే వారి గురించి కొన్ని సంగతులు మాట్లాడుతూ వచ్చినాడు. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాట మాట్లాడుతూ వచ్చినాడు. ఒక్కొక్కరి గురించి ఒక మాట. పెద్ద కొడుకును ఏమన్నాడో చూడండి. 49వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. మీరందరూ కూడి రండి, అంత్యదినములలో జరగబో సంగతులు నేను మీకు తెలియజేస్తాను. ఆయన కుమారులందరూ కూడి వచ్చినప్పుడు మొదటి కుమారుని పేరు రూబేను. రూబేను గురించి ఏమన్నాడంటే 2వ వచనం, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇజ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీల వలె చండాలుడవై నువ్వు అతిశయం పొందవు. మరి రూబేను యాకోబు ఏమంటాడంటే, నా శక్తి నా బలం యొక్క ప్రథమ ఫలం నీవే, ఔన్నత్యశయం కూడా నీవే, బలాతిశయం కూడా నీవే. నా పెద్ద కుమారుడవు నువ్వు, అయితే నువ్వు చండాలుడవు, నువ్వు అతిశయపడవు, నీకు ఘనత కలగదు, మెప్పు కలగదు అని అన్నాడు పెద్ద కుమారుని. ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే, ఈ పెద్ద కుమారుడు మరి ఒక తప్పు చేసిండు. మరి యాకోబు యొక్క ఉపపత్నిని మరి ఆ వ్యక్తి కూడినాడు. అంటే రూబేన్కి ఏమవుతుందంటే ఆమె
తల్లి వరస, తన తండ్రి భార్య లేకపోతే ఉపపత్ని అనేది కూడా ఆలోచన చేయకోకుండా ఈ రూబేను ఆ పని చేసినాడు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూడండి. కాబట్టి అందుకే ఏమంటాడంటే, నువ్వు అతిశయం పొందవు, నీకు ఆశీర్వాదమే కలగదు, లేకపోతే నీకు ఘనత కలగదు, నువ్వు నా పెద్ద కుమారుడు, అయితే ఈ పని నువ్వు చేసిన కారణాన్ని బట్టి మరి నీకు ఆశీర్వాదము దొరకదు అని మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని ప్రజలారా, మనందరం కూడా ఆశీర్వాదం పొందాలా, దీవెన పొందాలా అని ఆశపడతాం. అయితే మనం చేసే తప్పులు, మనం చేసే పొరపాట్లను బట్టి మనకు ఆశీర్వాదము దీవెన అనేది దొరకదు. ఆశీర్వాదము దీవెన అనేది దొరకదు. రూబేను పెద్ద కుమారుడు, ఆ పని చేయకోకుండా ఉండాల్సింది. ఎంతో ఘోరమైనటువంటి పని చేసినాడు. ఆ సంగతి యాకోబుకు తెలిసింది. యాకోబు ఎవరంటే తండ్రి. మనసులో ఎంతో మరి కుమిలిపోయినాడు. ఏమైపోయినాడు? కుమిలిపోయినాడు. ఇంతనా ఆ వ్యక్తిని ఏం చేయగలడో చెప్పండి? ఏమీ చేయలేడు. ఎందుకనంటే మరి కొడుకు, సొంత కొడుకు కనుక ఏమీ చేయలేని పరిస్థితి. మనసులో పెట్టుకొని ఆ పాపమును, ఆ తప్పును తాను ఎంతో కుమిలిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. కొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తి అదే పని చేసిండు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పని చేసినాడు. మొదటి కొరింథీ 5వ అధ్యాయం. మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అటు జారత్వం అన్యజనులనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రం దుఃఖపడి అలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యం ఇలాగూ చేసిన వాని గురించి ఇదివరకే తీర్పు తీర్చున్నాను. ఎలా అనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అటు వానిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనక కొత్త ముద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనాను దుర్మార్గతయు దుష్టత్వం నన్ను పులిపిండితోనైనా కాకుండా నిష్కపట్యమును సత్యమును పులియని పండగ రొట్టెతో పండుగ అర్థం. ఇక్కడ కూడా మరి ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. శరీరేచ్ఛలు కలిగినటువంటి వారు అంటే మరి లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగినటువంటి వారు. అందుకే రూబేన్తో ఏమంటాడంటే, నువ్వు నా పెద్ద కుమారుడివి, నువ్వు నీళ్ళ వలె చండాలుడవు అని అన్నాడు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రం చేస్తివి. అతడు నా మంచం మీదకి ఎక్కెను. షిమ్యోను లేవి అను వారు సహోదరులు. మొదటగా ఈ మరి రూబేను గురించి ఏమన్నాడంటే చండాలుడు అయిపోయినావా అని చెప్పినాడు. రెండవది షిమ్యోని గురించి 5వ వచనం. షిమ్యోను లేవి అను వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. షిమ్యోను లేవి చేసిన పని ఏంటిదనంటే ఆది కాండంలో ఆ మాట చదువుకుంటాం చూడండి. 34వ అధ్యాయం. లేయా యాకోబున కనిన కుమార్తె అయిన దీనా, మొదటి వచనం. ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశం నేలిన హివ్యుడైన హామోరు కుమారుడకు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో చేనించి ఆమెను అవమానపరిచెను. ఇక్కడ యాకోబుకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరేం పేరు? దీనా. అయితే ఆమె ఎవరిని అడగకోకుండానే
ఆ దేశాన్ని చూడడానికి పోయింది. దేశానికి చూడడానికి పోయినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి రాజు కుమారుడు ఆమెను ఏం చేసినాడంటే, ఆయన పేరు హామోరు కుమారుడు అయినటువంటి షెకెము, ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. మరి దీనాను అవమానపరిచినాడు. ఇది యాకోబు తెలిసింది. యాకోబు ఏం చేసిందంటే, తన కొడుకులు పొలం నుండి ఇంటికి వచ్చేంతవరకు మౌనంగా ఉండి వాళ్ళకు చెప్పిండు, ఇట్లా షెకెము దీనను చెడిపినాడని. వాళ్ళకు భయంకరమైన కోపం వచ్చింది. అయితే కోపాన్ని మనసులో పెట్టుకొని ఆ హామోరు రాజుతో ఏమంటారంటే, మేము మా పిల్లను మీకు ఇవ్వాలని అంటే మీరు సున్నతి చేసుకోవాలి అని అడిగిండు. సున్నతి చేసుకొని వారు బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ వీళ్ళిద్దరు కత్తులు తీసుకొని ఏం చేసిందంటే, చూడండి 5వ వచనం, వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలోని ఇద్దరు, అనగా దీన సహోదరుడైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేతపట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. కాబట్టి సున్నతి చేసుకున్న కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేయలేకపోయినారు, వారి మీద పడి వారిని అందరినీ చంపినారు. అప్పుడు మరి వారి ధనం యావత్తు తీసుకున్నారు, వారి పిల్లలందరినీ స్త్రీలను చెరపట్టిండ్రు, ఇళ్ళలో ఉన్నదంతా దోసుకున్నారు. 30వ వచనంలో, అప్పుడు యాకోబు షిమ్యోను లేవిని చూసి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలోను పెరిజ్జీలోను అసహ్యునిగా చేస్తిరి. కొడుకులు చేసిన పనికి యాకోబు బాధ కలిగింది. ఎందుకంటే మీరు పోయి వాళ్ళ మీద పడినారు, నన్ను అందరూ చూస్తే ఇలా కొడుకులు రౌడీలు రా, దొంగలు రా, ఏడన్నారు, కొట్లాడి అందరినీ చంపినారు. ఒక మనిషిని చంపి వచ్చినాడు అనుకో, మన ఇంట్లో వాడే ఎంత బాధపడతామో, ఏం జరిగింది ఇది ఇంత ఘోరంగా. లేవి షిమ్యోను ఆ పని చేసిండు, ఎందుకంటే వాళ్ళ సహోదరి విషయమై ఆ పని చేసిండ్రు. వాళ్ళు ఏమంటారంటే 31లో, అందుకు వారు వేసేటలా జరిగించినట్లు మా సహోదరుడు ఇలా ప్రవర్తింపవచ్చునా, మా సహోదరిని అట్ట చేస్తే మా కోపం రాదా అని అన్నారు. కాబట్టి చెడ్డ పేరు తెచ్చినారు తండ్రికి బలాత్కారం చేత. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో యాకోబు సిక్కొని పోయి బాధపడినాడు. అందుకే ఏమంటాడంటే 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనంలో, షిమ్యోను లేవి అని వారి సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. కాబట్టి కోప్పడే వాళ్ళతో, బలాత్కారం చేసేటటువంటి వాళ్ళతో, మనుషులను చంపే వ్యక్తులతో నా ప్రాణమా వాళ్ళతో కలుసుకోవద్దు. మనము ఎవరితో కలుసుకోకుండాలంటే ఇలాంటి వ్యక్తులతో, కోప్పడే వాళ్ళతో, బలాత్కారం చేసేటటువంటి వ్యక్తులతో, ఖడ్గంతో చంపేటటువంటి వ్యక్తులతో, మరి చెడు పనులు చేసేటటువంటి వ్యక్తులతో మనం ఏం చేసుకోకూడదంటే కలుసుకోకూడదు. అందుకే దేవుని వాక్యంలో ఇంకేం రాయబడిందంటే, యూదా గురించి రాయబడింది. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ శత్రువుల మెడ మీద ఉండు, నీ తండ్రి కుమారులు ఎదుట సాగిలా పడదురు. యూదా గురించి మంచిగానే మాట్లాడినాడు. ఆ తర్వాత ఇంకెవరి గురించి మాట్లాడినాడంటే, చూడండి, ఇంకెవరి గురించి మాట్లాడంటే అందరి గురించి మాట్లాడిండు. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాట మాట్లాడుతూ వచ్చినాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది జీవితం అంతా పరిశీలన చేసిండు. 12 మంది అట్లాంటి తండ్రి కదా, పెద్దోడు ఎటటోడు, రెండోవాడు ఎటటోడు, మూడోవాడు ఎటటోడు. ఇప్పటికి 4 అయిపోయినరు. 4 తర్వాత ఎవరండి అంటే, చూడండి 13వ వచనం, జెబూలూను సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొరిమేలలో సీదోను వరకు ఉండును. ఇశ్శాఖారు గురించి మాట్లాడు. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధవం. ఒక కొడుకుని ఏమన్నాడంటే గాడిద అన్నాడు. అర్థమవుతుందా? ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యన పండుకొని ఉన్న బలమైన గార్ధవం, గాడిదే వాడు ఇశ్శాఖారు అని అన్నాడు యాకోబు. తండ్రికి తెలుసు ఎవడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో, ఎలాంటి వాడు, దాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయగలం? ఒక కొడుకు వాళ్ళ స్వభావాలను బట్టి నడుచుకున్నారు. అందుకు ఈ రియాక్ట్ లైక్ దట్, ఆయన ఆ రీతిగా రియాక్ట్ అవుతున్నాడు. ఈ ఇశ్శాఖారు అనేవాడు గాడిదే, బలమైన గాడిదే అని అన్నాడు. పెద్దోడు తప్పు చేసినాడు అని అన్నాడు. చండాలుడోడు అని అన్నాడు. షిమ్యోను లేవి కూడా పనికి మాలిన పిల్లలు అని అన్నాడు. వాళ్ళు బలాత్కారులు, మనుషులను చంపేవారు. వారి ఖడ్గం మరి మనుషులను చంపుతుంది.
వారు వెర్రి కోపం కలిగినటువంటి వారు. నా ప్రాణమా వాళ్ళలో అయితే చేరొద్దు, వాళ్ళ సంఘంలో కూడా చేరొద్దు అని అన్నాడు. ఇస్సాకారుని ఏమంటాడంటే గాడిదని అంటాడు. తర్వాత దాని గురించి ఏమంటాడంటే 16వ వచనంలో, దాను ఇజ్రాయెల్ గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చునమ్ము. దాను గోత్రికులు ఎలాంటి వాళ్ళంట? న్యాయాధిపతులు అవుతారు అని అన్నాడు. సంసోను ఏ గోత్రానికి చెందినటువంటి వాడు? దాను గోత్రానికి సంబంధించినటువంటి వాడు. అంటే వాళ్ళకు దే హ్యావ్ ది విజ్డమ్ టు జడ్జ్, టు టెల్ వెరిడిక్ట్. వాళ్ళు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, మంచి చెడులు ఆలోచించే వాళ్ళు. అందుకే వాళ్ళు తీర్పు తీరుస్తారని ముందే చెప్పేసినాడు. తర్వాత మరి దాను త్రోవలో సర్పంగా ఉండును, దారిలో కట్లపాముగా ఉండును, అది గుర్రెపు మడిమెలను కరుచును, అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును. ఆసేరు గురించి రాసినాడు. ఆసేరు గురించి 20 వచనం, ఆసేరు శ్రేష్టమైన ఆహారం కలవు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. నఫ్తాలి విడవబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పడుకును. చాలా ఇంపైన మాటలు మాట్లాడుతున్న నఫ్తాలి అంటూ యోసేపు గురించి ఏం మాట్లాడండి అంటే, యోసేపు ఫలించడి కొమ్మ అని అన్నాడు. ఈ స్టడీడ్ మెనీ థింగ్స్ అబౌట్ దెమ్ ఆఫ్టర్ ఫైనలీ ఈ టోల్డ్ దట్ వర్డ్. అనేక సంగతులు వారి గురించి పరిశీలన చేసిన తర్వాత చివరికి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, యోసేపు ఎలాంటి వాడంటే ఫలించడి వాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం ఫలించుటకు, మన ఫలం నిలిచినటకు దేవుడు మనల్ని ఏం చేసినాడు అని అంటే ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. వాట్ ద రీజన్ దట్ గాడ్ హ్యాస్ చూజన్ us? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనం ఫలించడానికి, ఆ ఫలాలు నిలిచి ఉండడానికి. ఈ మాట కొంత తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి వారమైనాం. మనం ఫలించాలి, మన ఫలాలు ఏం చేయాలి? నిలిచి ఉండాలి. ఇప్పుడు భక్సింగ్ గారు ఉన్నాడు, ఆయన ఫలించినాడు. ఎంతగా ఫలించినాడు అని అంటే ఆయన ఫలం నిలిచింది. ఆయన ఫలము నిలిచింది. ఎక్కడ బట్టు ప్రపంచం అంతటా సంఘాలు ఏర్పడినాయి. ఆయన కూడా అన్నాడు, నేను పోయిన తర్వాత ఈ సేవ నిలబడుతుంది అని అన్నాడు. మనం పోయిన తర్వాత మన పనులు, మన కార్యాలు నిలబడతాయని చెప్పలేము. ఎందుకంటే ఏం చేస్తున్నామో మనకి అర్థము కాదు. ఎందుకంటే అట్లా మరి మనం ఫలించడానికే దేవుడు ఏర్పరచుకున్నాడు. యోసేపు ఎందుకు ఫలించినాడు అని అంటే కొన్ని కారణాలను మనం దేవుని వాక్యంలో చూసుకుంటాం. యోసేపు ఎందుకు ఫలించినాడో ఆదికాండంలో ఈ మాట చదువుకుంటాం. ఆదికాండం 37వ అధ్యాయం. యోసేపు ఎందుకు ఫలించినాడు అని అంటే కొన్ని కారణాలు మీకు చెప్తా. 37వ అధ్యాయం 2వ వచనం, యాకోబు వంశవళిది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారం వారి తండ్రి వద్దకు తెచ్చుచుండేవాడు. యోసేపు ఎందుకు ఫలించినాడనంటే మరి చెడుతనమును అసహించుకునేటటువంటి వాడు. దేన్ని అసహించుకునేటవాడు? చెడుతనాన్ని అసహించుకునేటటువంటి వాడు. తనలో చెడుతనం లేదు. తన అన్నవాళ్ళు చెడుతనం చేసినప్పుడు దాన్ని తండ్రి వద్దకు తీసుకొని వచ్చేటటువంటి వాడు. కాబట్టి మరి దేవుని వాక్యంలో రాయబడింది, మీకు మేలు కలగకపోవటం గల కారణం మీ పాపం లేని. పాపాన్ని బట్టి దేవుడు ఏం చేయలేడంటే మేలు చేయలేడు. పాపాన్ని బట్టి దేవుడు మనం ఫలించినట్టుగా చేయలేడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరనంటే ఆ వ్యక్తికి ఒక పేరు పెట్టతారంట. ఆ పేరు గుర్తు రావటం లేదు. తన దినములలో వర్ధిలని వాడని అతనికి పేరు పెట్టబడను. ఆశీర్వాదమే లేదు, వర్ధిల్లడమే లేదు, ఫలింపే లేదు. తిమోతికి రాసిన పత్రికలో మరి పౌలు ఏమంటాడంటే తిమోతితో, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనేమో. మనం ఎంత అభివృద్ధి అవుతున్నామో మనము మరి గుర్తెరగవలసినటువంటి వారం అంటున్నాం. సంవత్సరాలు గడిచినా
మనలో ఫలాలు లేకపోవడం అనేది మంచిది కాదు. ఇప్పుడు యోసేపు ఎందుకు ఫలించినాడంటే, ఒకటి, తనలో ఏముంది? చెడుతనంను అసహించుకునేటటువంటి వాడు. చెడుతనం అనేది తనలో లేదు. చెడుతనము అసహించుకునేటటువంటి వాడు, చెడును విసర్జించినటువంటి వాడు. అంటే మన భాషలో ఏం చెప్పవచ్చు అంటే, మారు మనసు పొందినటువంటి వాడు, రక్షణ పొందినటువంటి వాడు, ప్రభు యొక్క మనసు కలిగినటువంటి వాడు. రెండవది, ఎందుకు అతడు ఫలించినాడంటే, చూడండి దేవుని వాక్యంలో 39వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం. అతడు ఐగుప్తు సేనాధిపతి అయినటువంటి పొతిఫర్ అనేటటువంటి ఇంట్లో ఉంటాడు. అతడు ఎంతో రూపవంతుడు. యోసేపు, ఈ పొతిఫర్ అనేటటువంటి వ్యక్తి యొక్క భార్య యోసేపు మీద ఏం చేసిందంట? కన్ను వేసింది. 7వ వచనం. తర్వాత అతని యజమానుని 6వ వచనం. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తన ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించేవాడు కాడు. యోసేపు రూపవంతుడు, సౌందర్యుడు అయి ఉండెను. ఆ తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సేమించమని చెప్పాను. ఇక్కడ ఒక ఇంట్లో ఉన్నాడు పాపం. అతని వయసు 17 ఏళ్ల వయసు, మంచి యవ్వనంలో ఉన్నాడు, ఎంతో అందమైనటువంటి వాడు. ఇక్కడ ఒక ఇంట్లో ఉన్నప్పుడు మరి పొతిఫెర్ ఆ వ్యక్తి సేనాధిపతి, సైన్యానికి అధిపతి. అతడు మరి తన ఇంటి మీద అతన్ని నియమించినాడు యోసేపును. మరి యోసేపు రూపవంతుడైనట చూసి ఈ పొతిఫెర్ భార్య అతని మీద కన్నేసి ఏమంటుందంటే, తనతో సేమించమని చెప్పాను. తర్వాత 8వ వచనంలో, అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను. కాబట్టి యోసేపు ఏమంటాడంటే ఆమెతో, ఇది ఘోరమైనటువంటి దుష్కార్యము, చెడు కార్యం ఇది. మరి నేను దేవునికి విరోధంగా ఇటువంటి పని చేయలేను అని అన్నాడు. పెళ్ళిగా అన్నటువంటి వాడు, ఒక స్త్రీ అంటే ఆ పెద్ద అధిపతి యొక్క భార్య తనతో శయనించమన్నప్పుడు ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. కొంతమంది ఎందుకు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు అంటే వాళ్ళ క్యారెక్టర్ మనకు అర్థమైపోద్ది. మంచిగా వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటుంటారు. ఇది రహస్యంగా ఎవరు చూడకోకుండా జరుగుతున్నటువంటి విషయం. దేవుడు ఏం చేస్తాడంటే రహస్యమందు సంగతులన్నీ పరిశీలన చేస్తూ ఉంటాడు. లోపల వీళ్ళు ఎట్లా ఉంటారు, మనం ప్రార్థనకు వచ్చినప్పుడు లేకపోతే అందరూ మనసులో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండొచ్చు, కానీ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్ హౌ వీఆర్, మనం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎట్టుంటాం అనేది అది దేవుడు చూస్తాడు. అది మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు, కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి అతడు ఒప్పలేదు, ఏం చేయలేదు, నేను చేయను ఈ పని అన్నాడు, చేయను అన్నాడు. ఒకసారి ఆ వ్యక్తి తన పని మీద ఇంట్లోకి పోయిండు, ఇంట్లో ఎవరు లేరు. అయితే అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ వ్యక్తి యొక్క వస్త్రాన్ని పట్టుకొని తనతో సేవించమని అడిగింది. ఆ వ్యక్తి తన వస్త్రం ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ వస్త్రం. ఓయమ్మ, ఇంత భయంకరమైన కార్యము చేసేది అట్లా అని చూడండి. మరి ఈ వ్యక్తి ఎంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలని తీర్మానం చేసుకున్నాడో. నేను చేసే తప్పు దేవునికి విరోధంగా చేస్తుండా, ఇది చేస్తే దేవుడు నన్ను ఏం చేయడు, దీవించలేడు, ఆశీర్వదించలేడు, లేకపోతే ఇది దేవునికి విరోధం, నేను చేయను అనేది ఆ వ్యక్తి. ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడనంటే బానిసగా ఉన్నాడు, ఒక ఇంట్లో పని మనిషిగా ఉన్నాడు. అయితే ఆమె ఏం చేసిందంటే తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తీసుకొచ్చినాడు, నాతో శయనించవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేస్తిని. ఆమె ఏం చేసిందంటే రివర్స్ మాట్లాడుతూ ఉంది, నేను పెద్ద కేక వేసినాను, వీడు నా దగ్గరికి వస్తే అని. చూడు, వస్త్రం నా చేతిలో పెట్టి బిగ్గర కేకలు వేసి వెళ్ళిపోయినాడు చూడండి అని చెప్పింది. భర్త వచ్చేసరికి ఆయనకు చెప్పింది. ఆయన ముందే ఎవరంటే సేనాధిపతి,
సైన్యానికి అధిపతి. ఆ వ్యక్తి చేతులు పడితే ఏమన్నా తప్పించుకోగలడా? ఒకవేళ నేనేమనుకుంటానంటే ఈ పొతిఫెర అనేటటువంటి వ్యక్తికి ఈ యోసేపు మీద నమ్మకం ఉంది. అందుకే తన ఇంటి అంతటి మీద తను ఏం చేసినట్టే నియమించేసిండు. నువ్వు ఏదైనా చేసుకో, నీకు అడ్డము లేదు, ఎందుకంటే దేవుని ఆశీర్వాదం అతనికి ఉందని తెలుసు పొతిఫెరకు. ఇప్పుడు ఈ యోసేపు ఒక మాట అని ఉండొచ్చు, నేనేం తప్పు చేయలేదు, నీ భార్య ఇట్టాడిది అని ఉండొచ్చు. అంటే ఏమవుతుంది? వాళ్ళిద్దరు కుటుంబం విడిపోతుంది. మిమ్మల్ని ఎందుకు నేను పాడు చేయాలని చెప్పి జైలుకు పోయిండు మౌనంగా. శిక్ష అంతా తన మీద వేసుకున్నాడు. ఎంత ఓర్పు కలిగినటువంటి వ్యక్తి! ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడవచ్చు, నేను అలాంటి వాడిని కాదు, నన్ను నీ భార్యనే ఏం చేసింది, బలవంతం చేసింది, మరి నేను ఇట్లా తప్పించుకొని పోయేసరికి ఇట్లా చెప్తా ఉంది అంటే యోసేపు చెప్పిన మాట నమ్ముతాడు. ఎందుకంటే దేవుడు అతనికి తోడు ఉండడని పొతిఫెరకు తెలుసు, ఆమె అబద్ధమని తెలుసు, ఇతడు సత్యం మాట్లాడే సత్యం అని తెలుసు. కానీ వాదించడానికి బదులుగా మౌనంగా అయిపోయినాడు. ఎంత సహనం కలిగినటువంటి వాడు, ఎంత సహనం కలిగి. ఆ కారణాన్ని బట్టి అతనికి రాజులకు ద్రోహం చేసేటటువంటి వ్యక్తులకు పడిన జైలు పలిగింది. ఏదైనా మన పరిస్థితులు మారిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంతో దుఃఖపడతాం. నేను ఎందుకు ఇట్లా అయిపోయినా, మా తండ్రి లేడు నాకెప్పుడు, మా తల్లి లేదు, తర్వాత మా సహోదరులు చూడబోతే గుంటలు దోసేసినారు, వాళ్ళు ఇక్కడికి అమ్ముకున్నారు, ఈ ఇంట్లో ఈ స్త్రీ ఇట్లా చేసింది, ఇప్పుడు జైల్లో పన్నాను, ఏంటిది పరిస్థితి అని అనుకోవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అన్నిటిని ఓపికతో భరించినాడు. తన సహోదరులు తన్ను చంపడానికి చూసినప్పుడు సైతం మెదలకుండా ఉన్నాడు. ఓపికతో భరించడమే కాదు, ఆ వ్యక్తి దగ్గరికి తన సహోదరులు వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఏడ్చిండు. తనలో ఎంత కనికరం కలిగిన హృదయం ఉంది. వాళ్ళు కీడు చేసినప్పటికీ వాళ్ళని చూసి ఏం చేసిండు, ఏడ్చి నేను భయపడగాకండి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషిస్తానన్నాడు. అరే, ఎంత క్షమించేటటువంటి మనసు కలిగినటువంటి వాడు. అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. ఎవరిలో దైవ మనసు ఉంటుందో, ఎవరిలో క్షమించే మనసు ఉంటుందో, ఎవరిలో మరి పాపం విషయమై దూరంగా ఉండే అలవాట్లు ఉంటాయో, ఎవరు చెడును అసహించుకునేటటువంటి వారు ఉంటారో వారిని దేవుడు ఫలింపజేస్తాడు. ఇయే రహస్యం. మనము ఒక వ్యక్తిని చూసినప్పుడు ఎందుకు ఈ వ్యక్తిలో దేవుని ఆశీర్వాదం లేదు, ఎందుకు ఫలించలేకపోతున్నాడు అని అంటే కారణాలు ఉంటాయి. కారణం ఏంటిదని అంటే ఇప్పుడు చెప్పుకున్న వాటి అన్నిటికీ భిన్నంగా నడుచుకోవడం. ఎందుకు ఫలిస్తుంటున్నాడు అని అంటే కారణం దైవ మనసు ఉంది, యేసుప్రభు మనసు ఉంది. చూడండి, మేము ఈ వ్యక్తి దగ్గరికి తన అన్న వాళ్ళు వచ్చి ఏమన్నారో ఒక మాట చదువుకొని ముగించుకుంటాం. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం 16, 17, 18, 19, 20, 21 వచనాలు. యోసేపు ఇలాగు వర్తమానం పంపిరి. యోసేపు నాకు ఇలాగ వర్తమానం పంపించి 16 నుండి, నీ తండ్రి తాను చావకమును ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీ కీడు చేసిరి గనక దయచేసి వారి అపరాధం వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధం క్షమించమనిది. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. యాకోబు చెప్పిండు వాళ్ళ కొడుకులకు, మరి మీరు నేను చచ్చిపోయిన తర్వాత యోసేపు కాడికి పోయి మమ్మల్ని క్షమించమని అడగండి అని అడిగాడు. ఎందుకంటే మీరు చేసిన కీడు చాలా భయంకరమైంది. ఎందుకంటే అమ్ముకున్నారు, మీరు చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. తర్వాత ఎన్నెన్నో కష్టాలు పడినాడు అక్కడ. అదంతా లోపల గూడు కట్టుకొని ఉంటుంది, పగ, కోపం. కాబట్టి మీరు ఇప్పుడు ఆయన కాడికి పోయి ఏం చేయండి, క్షమించండి, నీ దాసుల అపరాధమును క్షమించమని చెప్పమని చెప్పినప్పుడు వారు పోయి అట్నే అడిగిండ్రు. అడిగితే అతడు ఏడ్చి ఏమన్నాడంటే 18వ వచనంలో, మరి అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి కానీ నేటి దినమున జరుగునట్లు అతడు బహు ప్రజలను బ్రతికించును, అది దేవుడు మేలుకే ఉద్దేశించాను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను
పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ప్రియమైనటువంటి వారులారా, తనకెంత కీడు చేసినప్పటికీ, తనకెంత మరి నష్టం చేసినప్పటికీ యోసేపు మరి వారిని శిక్ష పెట్టాలి, లేకపోతే వారికి తగిన పని బుద్ధి చెప్పాలి అని అనుకోలే. క్షమించేసినాడు. అందరినీ క్షమించే మనసు యేసుప్రభులో ఉంది, యేసుప్రభువారిలో ఉంది. యేసుప్రభువారు మరి ఎందుకు మరి అనేకులకు ఆశీర్వాదకారకుడైనాడు. యేసుప్రభువారు అందరికీ జ్యేష్ఠుడు ఎందుకైనాడు. యేసుప్రభువారి ద్వారా తండ్రికి ఎందుకు మహిమ కలిగింది అని అంటే, మరి చెడు స్వభావం కలిగిన మానవులందరూ చేసిన కీడంతా తాను భరిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి వారులారా, మంచి మనస్సు అనేది మనం ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. చెడ్డ మనసు అంతా తీసేసుకోవాలి. మనం ప్రార్థన చేయాలి, ప్రభా నా జీవితంలో ఫలింపు లేకుండా ఉన్నా, ఆశీర్వాదం లేకుండా ఉండా, దీవెన లేకుండా ఉండా, ఎటు చూసినా శాపము, కష్టము. బక్షింగ్ అంకులు ఒక మాట అనేవాడు పుస్తకంలో, నేను చదువుతూ వచ్చిన, శాపగ్రస్తమైన, గొడ్డుబారిన, ఎండిపోయిన, ఫలింపు లేని జీవితాన్ని జీవించొద్దు అని అన్నాడు. అయ్యో, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి? గొడ్డుబారిన తనం వస్తుంది, శాపం ఎందుకు వస్తుంది, ఫలింపు లేని జీవితం ఎందుకు వస్తుంది అని అంటే, మనం దేవునికి పూర్తిగా భిన్నమైన మనస్సు, దేవుని యేసుప్రభు మనస్సు లేకపోతే యేసేపు లాంటి మనస్సు మనలో లేకపోవడాన్ని బట్టే ఈ శాపము, పాపం మన మీదకి వచ్చి ఎంతో నష్టాన్ని పొందినటువంటి వారంగా ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ప్రార్థన చేయొచ్చు. ప్రభా సమకూర్చు, బుద్ధిహీనంగా ప్రవర్తించిన పాపాలన్నింటిని క్షమించమని వేడుకొని, మన తప్పులని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయనను వేడుకున్నప్పుడు ఆ ప్రభువారు సహాయం చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు ఆ రీతిగా సహాయపడగా ప్రార్థన చేసుకుంటాం. మీ సమస్యల కొరకు, తర్వాత సేవ కొరకు, మరి అన్ని విషయాల కొరకు ప్రార్థన చేయండి.